ఈరోజు వీడియోలో మనం గ్రిడ్ వ్యూ గురించి తెలుసుకోబోతున్నామండి. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ నేర్చుకోవడం జరిగింది. అవి ఏంటి చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రిపీట్, తర్వాత ఫార్మ్స్ వ్యూ, దీని తర్వాత డీటెయిల్స్ వ్యూ, ఫైనల్గా మనం డేటా లిస్ట్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో డేటా లిస్ట్ తర్వాత అడ్వాన్స్ కంట్రోల్ ఏంటంటే గ్రిడ్ వ్యూ. ఎక్కువగా మన గ్రిడ్ వ్యూని రియల్ టైంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే దీంతో ఎలా వర్క్ చేయాలి అనేది మనం ఒకసారి నేర్చుకుందాం. అయితే డేటా లిస్ట్కి గ్రిడ్ వ్యూకి ఉన్న డిఫరెన్సెస్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. వన్స్ అగైన్ నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. గ్రిడ్ వ్యూలో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ షార్టింగ్, అంటే మనం తీసుకొచ్చినటువంటి డేటాని ఒక ఆర్డర్లో షార్టింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేటప్పటికి పేజింగ్. మీరు డేటా లిస్ట్ వర్క్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో డేటాబేస్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపించేస్తుంది. దెర్ ఈజ్ నో ఆప్షన్ టు షో ఇన్ ఏ పేజింగ్ సెట్టింగ్. సో అది మనకి గ్రిడ్ వ్యూ తోటి అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటుగా డేటా లిస్ట్లో లేనిది ఏంటంటే ఆటో జనరేట్ కాలమ్స్. ఈ ఆటో జనరేట్ కాలమ్స్ అన్నది మనం ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ వ్యూ తోటి నేర్చుకోవడం జరిగింది. అంటే మనం టెంప్లెట్ ఫీల్డ్ రాయకపోయినా సరే ఏమైంది, అక్కడ ఆటోమేటిక్గా మనం డేటాని దానికి బైండ్ చేయొచ్చు. ఆ టెంప్లెట్ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది. సో అదే ఆప్షన్ మనకి ఇక్కడ గ్రిడ్ వ్యూకి ఉందన్నమాట. ఆటో జనరేట్ ఆప్షన్స్ అంటే ఆటో జనరేట్ ఎడిట్ బటన్ ఉంటుంది, ఆటో జనరేట్ డిలీట్ బటన్ ఉంటుంది, అది అలాగే అప్డేట్ క్యాన్సిల్ బటన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఎలా అన్నది ఈరోజు నేర్చుకుందాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఒక న్యూ ఐటమ్ని తీసుకుంటున్నాను. సెలెక్ట్ వెబ్ ఫామ్, దీని పేరు వచ్చేటప్పటికి నేను గ్రిడ్ వ్యూ ఎగ్జాంపుల్ అని తీసుకుంటున్నాను. సో గ్రిడ్ వ్యూ ఎగ్జాంపుల్లో యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంతకు ముందు లాగానే గ్రిడ్ వ్యూని తీసుకుంటున్నాను. ASP grid view id equal to GB, then run it equal to server. సో మీరు డిజైన్ వ్యూకి వెళ్ళినట్లయితే యూ కెన్ సీ డీటెయిల్స్ వ్యూలో మీకు గ్రిడ్ లాగా ఎలా కనిపించిందో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. బికాస్ మీరు ప్రాపర్టీస్కి వెళ్ళినట్లయితే యూ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా ప్రాపర్టీస్ లైక్ మనం చెప్పుకున్నట్టుగా ఆటో జనరేట్ కాలమ్స్. ఓకే, సో ఇది బై డిఫాల్ట్ ఏముంటుందంటే ట్రూ ఉంటుంది. ఈ ట్రూ ఉన్నప్పుడు మనం దానికి టెంప్లెట్ ఫీల్డ్ రాయవలసిన అవసరం లేదు. డేటాను బట్టి ఆ స్ట్రక్చర్ని బట్టి ఆటోమేటిక్గా అదే టెంప్లెట్స్ని డిఫైన్ చేసుకుంటుంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఫామ్ వ్యూతో చూస్తున్నవే, రైట్. కానీ ఈ ఫామ్ వ్యూకి డీటెయిల్స్ వ్యూలో చూస్తున్నవి. ఈ డీటెయిల్స్ వ్యూకి గ్రిడ్ వ్యూకి డిఫరెన్స్ ఏంటంటే డీటెయిల్స్ వ్యూలో 1 by 1 ఒక్కొక్క రికార్డ్ మాత్రమే వస్తుంది. బట్ గ్రిడ్ వ్యూకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి అన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద డీటెయిల్స్ వ్యూ అండ్ గ్రిడ్ వ్యూ. రిమైనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏమీ ఉండవు వెన్ యూ కంపేర్ విత్ డీటెయిల్స్ వ్యూ, రైట్. అయితే ఇక్కడ మనకి పేజింగ్ అనే ఒక ఎక్స్ట్రా ఉంది, అలో పేజింగ్. ఇదే మనకి అక్కడ కూడా ఉంటుంది డీటెయిల్స్ వ్యూలో, కానీ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చూపిస్తూ ఉంటాం. ఆ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మనం ఎక్కడ ప్రాపర్టీలో మెన్షన్ చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ పేజ్ సైజ్. ఈ ప్రాపర్టీ మనకి అక్కడ డీటెయిల్స్ వ్యూ తోటి అవైలబిలిటీలో ఉండదు. అంటే మీరు ఇక్కడ 5 ఇచ్చారనుకోండి, ఈచ్ టైం ఎన్ని రికార్డ్స్ చూపిస్తుంది, అది 5 రికార్డ్స్ని చూపిస్తుంది. 10 ఇస్తే 10 రికార్డ్స్ని చూపిస్తుంది అన్నమాట. సో ఇది ఒకటే మనకి అడిషనల్గా ఉన్నటువంటి ప్రాపర్టీ. ఇంకా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూస్తుంది ఏది సెలెక్ట్ ఇండెక్స్ -1 ఉంటుంది. ఏదైతే రోని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ వాల్యూ పాస్ చేస్తే అది ఎడిట్ ఐటమ్ టెంప్లెట్కి మారుతుంటుంది. ఇవన్నీ కూడా మనం డేటా లిస్ట్లో చెప్పుకున్నటువంటి ఆప్షన్స్, రైట్. సో నౌ ఒకసారి ఏం చేద్దామంటే ఒక డేటాని దీనికి బైండ్ చేసి వి విల్ సీ హౌ ఇట్ వర్క్స్. సో నౌ సేమ్ ఆప్షన్స్ ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఆటో ఫార్మాట్ ఆప్షన్ ఉంటుంది. సో యూ కెన్ అప్లై ద ఎనీ కలర్స్, ప్రీ డిఫైన్డ్ అనమాట. మీకు ఏది నచ్చితే అది యూ కెన్ అప్లై.
అదర్వైజ్ సింపుల్గా మీరు రిమూవ్ ఫార్మెట్ అనేది తీసుకోవచ్చు. నౌ గో టు ద కోడ్. ఇక్కడ నేను టెంప్లెట్ ఫీల్డ్ ఏమీ తీసుకుంటలేదు బికాజ్ ఇక్కడ నేను ఏం చేశాను, ఆటో జనరేట్ కాలమ్స్ అనేది ట్రూ కింద మెన్షన్ చేస్తున్నాను. సో కోడ్కి వెళ్ళి రెగ్యులర్ స్టెప్స్, ఏవి రెగ్యులర్ స్టెప్స్ అంటే మనం డీటెయిల్స్ తోటి డేటా లిస్ట్ తోటి ఏవైతే చేసామో అవన్నీ నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఐ థింక్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ బికాస్ ఇదే మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాను. సో ఏం చేస్తున్నాను, మనకి కనెక్షన్కి డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి క్లాసెస్ని ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నాను, రైట్. అయితే ఇక్కడ మనం డేటాని ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొచ్చి చూపించాలి. దానికోసం డేటా అడాప్టర్ అని తీసుకుంటున్నాను. ఓకే, పేజ్ లోడ్లో కనెక్షన్ డిఫైన్ చేశాను. నౌ గెట్ డేటా మెథడ్ ఒకటి డిఫైన్ చేసి గెట్ డేటా మెథడ్లో నేను ఏదైతే క్వరీని చూపించాలో ఆ క్వరీ కంప్లీట్ చేసి దాన్ని గ్రిడ్ వ్యూకి బైండ్ చేస్తున్నాను. దీస్ ఆర్ ద రెగ్యులర్ స్టెప్స్ వీఆర్ డూయింగ్. సో నౌ గో టు ద సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. గ్రిడ్ వ్యూ ఎగ్జాంపుల్ని నేను సెట్ యాజ్ స్టార్ట్ పేజ్ కింద పెడుతున్నాను. రన్ దిస్. సీ హియర్, ఈ సిచ్యువేషన్లో మీకు డేటా లిస్ట్కి గ్రిడ్ వ్యూకి ఎటువంటి డిఫరెన్స్ కూడా కనిపించదు. డేటా లిస్ట్ కూడా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని చూపించింది, గ్రిడ్ వ్యూ కూడా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని చూపించింది. బట్ ది థింగ్ ఏంటంటే డేటా లిస్ట్లో మనకి ఆటో జనరేట్ కాలమ్స్ ఉండవు, వీ నీడ్ టు రైట్ ద టెంప్లెట్స్. ఇక్కడైతే దెర్ ఈజ్ అన్ ఆప్షన్, అది సజెస్టబులా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. కానీ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉందన్నమాట. నౌ ఏం చేస్తున్నాను నేను, గో టు ద ప్రాపర్టీస్, ఆటో జనరేట్ కాలమ్స్ని నేను ఫాల్స్ పెట్టేస్తున్నాను. నౌ రన్ అగైన్. దిస్ టైమ్ మీకు ఎవ్రీథింగ్ విల్ బి సేమ్, కానీ రికార్డ్స్ ఏమీ కూడా కనిపించవు. ఎందుకంటే టెంప్లెట్ ఫీల్డ్ మనం ఏం చేసాం, ఫాల్స్ పెట్టాం ఆటో జనరేట్ కాలమ్స్ అనేది. సో దానికి టెంప్లెట్స్ ఏమీ దొరకవు, ఇట్ కెనాట్ షో ద డేటా. కాబట్టి మీకు ఏం కనిపిస్తుందంటే ఇక్కడ ఎంటీ రికార్డ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో టర్న్ బ్యాక్ ద ప్రాపర్టీ టు ట్రూ. నౌ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే అబౌట్ పేజింగ్. సో దానికోసం ఇక్కడ గ్రిడ్ వ్యూ ప్రాపర్టీస్కి వచ్చినట్లయితే అలో పేజింగ్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ట్రూ పెట్టండి. ట్రూ పెడితే మీకు ఏమొస్తుంది, ఇక్కడ ఆటోమేటిక్గా పేజర్ వచ్చేస్తుంది 1 2 3. దీని సెట్టింగ్స్ కూడా వీ కెన్ చేంజ్. ఇది ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి ఏం చేద్దామంటే మరొకసారి రన్ చేసి చూద్దాం. See this time ప్రీవియస్గా మనకి ఏం చూపించింది, మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా చూపించేస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, ఓన్లీ 5 రికార్డ్స్ చూపిస్తుంది. ఈ 5 రికార్డ్స్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ ప్రాపర్టీస్లో మనం అలా సెట్ చేసామండి. ఇక్కడ మనకి పేజ్ సైజ్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ చూపించాను కదా మీకు, తీసుకొని ఇక్కడ నేను 5 పెట్టాను కాబట్టి 5 రికార్డ్స్ కనిపిస్తుంది. మీరు 50 పెడితే ఈచ్ టైం ఎన్ని కనిపిస్తాయి, 50 రికార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అంటే మీరు సెకండ్ పేజ్లో ఉన్న రికార్డ్స్ చూడాలంటే ఏం చేయాలి, సెకండ్ పైన క్లిక్ చేయాలి. అయితే ఇది మీరు క్లిక్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆ ఫంక్షనాలిటీ మీకు వర్క్ చేయాలంటే దెర్ ఈజ్ అన్ ఈవెంట్, పేజ్ ఇండెక్స్ చేంజింగ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఏం చేస్తారంటే గో టు ద ప్రాపర్టీస్, దెన్ ఈవెంట్స్. ఈవెంట్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పేజ్ ఇండెక్స్ చేంజింగ్, సేమ్ ఇక్కడ చేంజ్డ్ ఉంటుంది, చేంజింగ్ కూడా ఉంటుంది. నౌ వీ నీడ్ టు గో టు ద పేజ్ ఇండెక్స్ చేంజింగ్ ఈవెంట్. అయితే ఈ పేజ్ ఇండెక్స్ చేంజింగ్ ఈవెంట్లో ఆర్గ్యుమెంట్ చూసినట్లయితే దిస్ ఈజ్ రెగ్యులర్ వన్, కానీ సెకండ్ వచ్చేటప్పటికి ఇక్కడ గ్రిడ్ వ్యూ పేజ్ ఈవెంట్ ఆర్గ్స్ అనే ఒక క్లాస్ ఉంది. ఈ క్లాస్లో వీ హ్యావ్ ఈ ప్రాపర్టీ లైక్ న్యూ పేజ్ ఇండెక్స్. ఈ న్యూ పేజ్ ఇండెక్స్ అని ఈ ప్రాపర్టీ ఏమిస్తుందంటే మీరు అక్కడ క్లిక్ చేసినటువంటి పేజ్ నెంబర్ని ఇస్తుంది అనమాట, రైట్. అంటే మీరు అక్కడ సెకండ్ పేజ్ని క్లిక్ చేసారనుకో దాని ఇండెక్స్ ఇస్తుంది. సెకండ్ పేజ్ అంటే దాని ఇండెక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇట్ విల్ గివ్ యూ 1. ఇప్పుడు ఈ పేజ్ ఇండెక్స్ని మీరు ఏం చేయాలంటే గ్రిడ్ వ్యూకి
అపెండ్ చేయాలి. అయితే దేనికి అసైన్ చేస్తాము, అక్కడ మనకి వేరే ప్రాపర్టీ ఉంది పేజ్ సైజ్ లాగానే. సో హియర్ యూ కెన్ సీ పేజ్ సైజ్. అలాగే ఇక్కడ ఏముంది మనకి పేజ్ ఇండెక్స్ అని కూడా ఉంది. అంటే ఇక్కడ నేను 1 అసైన్ చేస్తున్నాను. 1 అసైన్ చేస్తే ఇక్కడ చూడండి ఏమవుతుంది, మనకి సెకండ్ పేజ్ యాక్టివ్లోకి వచ్చింది, రైట్. అంటే మీరు ఇప్పుడు రన్ చేస్తే మీకు బై డిఫాల్ట్ ఏదో వస్తుంది, సెకండ్ పేజ్లో ఉన్నటువంటి రికార్డ్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. సిరీస్ వీఆర్ ఇన్ సెకండ్. అయితే ఇక్కడ 1 క్లిక్ చేసినప్పుడు మనకి ఫంక్షనాలిటీ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇట్ విల్ నాట్ షో ఎనీథింగ్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ గ్రిడ్ వ్యూతో ఉన్నటువంటి పేజ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీకి యూజర్ దేని మీద అయితే క్లిక్ చేస్తారో ఆ ఇండెక్స్ని మనం అసైన్ చేయాలి. దిస్ ఇస్ అంటే పేజ్ ఇండెక్స్ ఈక్వల్ టు అని చెప్పేసి యూజర్ క్లిక్ చేసినటువంటి ఆ పేజ్ ఇండెక్స్ని ఇక్కడ ఇచ్చాం. ఓకేనా. నౌ దీని తర్వాత మీరు ఏం చేయాలి, గెట్ డేటాని కాల్ చేయాలి. గెట్ డేటాని ఎందుకు కాల్ చేయాలనేది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెట్ డేటా లేకపోతే మీరు ఆ ఈవెంట్ పైన 2 times క్లిక్ చేయవలసి వస్తుంది. ఓకేనా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే గెట్ డేటా మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేసి చూసినట్లయితే ప్రీవియస్గా వీఆర్ ఇన్ సెకండ్ పేజ్. ఎందుకంటే మనం పేజ్ ఇండెక్స్కి వచ్చేటప్పటికి 1 ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్ మనకి సెకండ్ పేజ్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్ రికార్డ్స్ వస్తాయి, థర్డ్ పైన క్లిక్ చేస్తే థర్డ్ పేజ్ రికార్డ్స్ వస్తాయి. ఈ విధంగా చాలా సులువుగా ఈజీగా మనం పేజింగ్ సెట్టింగ్స్ అన్నది ఇంప్లిమెంట్ చేయొచ్చు. వెరీ సింపుల్. గ్రిడ్ వ్యూ తోటి పేజ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీకి మనం ఏదైతే ఇండెక్స్ వస్తుందో దాన్ని అసైన్ చేయాలి. అసైన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డేటాని మనం కాల్ చేస్తాం. వెరీ సింపుల్. ఈ విధంగా మనం పేజింగ్ తోటి వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే షార్టింగ్ వెళ్తాం. సో గో టు ద ప్రాపర్టీస్. సో పేజ్ ఇండెక్స్ నేను బ్యాక్ టు 0 పెట్టేస్తున్నాను. పేజ్ ఇండెక్స్ ఏం చేస్తున్నా 0 పెట్టేస్తున్నాను. నౌ వీ నీడ్ టు వర్క్ విత్ షార్టింగ్. ఏం చేస్తారు, వెరీ సింపుల్. హలో షార్టింగ్ అన్నదాన్ని ఏం చేస్తారు, ట్రూ పెడతారు. ట్రూ పెట్టినప్పుడు ఒక డిఫరెన్స్ యూ కెన్ అబ్జర్వ్. ఏమవుతుంది, పైన ఉన్నటువంటి హెడర్స్కి ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఒక లింక్ లాగా యాక్టివేట్ అవుతుంది. ఇన్ ద సెన్స్ మీరు ఆ హెడర్ పైన రన్ టైంలో హెడర్ పైన క్లిక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ దట్ హెడర్ అది ఒక షార్టింగ్ ఆర్డర్లో మీకు ప్లేస్ చేస్తుంది అనమాట. కానీ ఈ సిచ్యువేషన్లో అగైన్ ఇట్ విల్ షో యూ ఎర్రర్. ఎందుకంటే దీనికి కూడా మన ఈవెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో for that go to the properties. దెన్ ఇక్కడ మనకి ఈసారి ఏం చేస్తున్నాము, షార్టింగ్ చేస్తున్నాం, రైట్. దానికోసం ఇక్కడ ఏముంది మనకి షార్టింగ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాం. నౌ ఇక్కడ క్లాస్కి వచ్చినట్లయితే గ్రిడ్ వ్యూ షార్ట్ ఈవెంట్ ఆక్స్, రైట్. అయితే దీంతో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో చూద్దాం. షార్ట్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. దిస్ ఇస్ ఓకేనా. ఈ డైరెక్షన్ అనేది ఏంటి, సో షార్టింగ్లో మనకి ఏమున్నాయి, 2 things ఉన్నాయి. వీ హ్యావ్ ఏంటి, అసెండింగ్ డిసెండింగ్ అనేది దానికి యూజ్ అవుతుంది. వేరే షార్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేటప్పటికి జస్ట్ రిమైండ్ అబౌట్ ద ఎస్క్యూఎల్ క్వరీ. ఎస్క్యూఎల్ క్వరీ ఎలా రాస్తాం మనం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, దెన్ ఇంకేం రాయాలి మనం, ఆర్డర్ బై కాలం నేమ్ ఇస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ తర్వాత ఆర్డర్ బై అని చెప్పేసి బై డిఫాల్ట్ అది అసెండింగ్ ఆర్డర్లో ఇస్తుంది. మీకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఆర్డర్ బై కాలం నేమ్ దెన్ డిఎస్సి అని ఇస్తారు. అవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనకి ఏవైతే రెగ్యులర్గా అవసరం అవుతాయో అవన్నీ మనం ఎస్క్యూఎల్ చెప్పుకున్నప్పుడు కవర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాటిని మీరు మర్చిపోకూడదు. ఓకే, దిస్ ఈస్ ద టేబుల్ వీ హ్యావ్ ఇన్ బ్యాక్ఎండ్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను, నేమ్ ప్రకారం ఆర్డర్ చేయాలనుకో ఏం చేస్తాను, స్టూడెంట్ దెన్ ఆర్డర్ బై వాట్ ఈజ్ నేమ్, కాలం నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్. సో ఇక్కడ నేను రాస్తాను ఫస్ట్ నేమ్ ఈక్వల్, సారీ
ఆర్డర్ బై ఫస్ట్ నేమ్ అని రాస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే నేమ్ని ఫస్ట్ నేమ్ని బేస్ చేసుకునేది ఒక ఆర్డర్లో ఇస్తుంది. దీన్నే మీకు రివర్స్లో రావాలనుకో ఏం చేస్తారు, ఇక్కడ డిఈఎస్సి అని చెప్పేసి రాస్తారు, రివర్స్ ఆర్డర్లో వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సో ఈ క్వరీని ఇక్కడ ఏం చేయాలి మనం, యూ నీడ్ టు రైట్ దేర్. నౌ కోడింగ్కి వచ్చి ఇక్కడ మనం ఏం చేయాలి, సేమ్ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఏం ఎక్స్టెండ్ చేయాలి, ఇంతకుముందు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని చెప్పేసి కాల్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ మనం కాల్ చేయాలి. అలా కాల్ చేయాలంటే వాట్ వి రిక్వైర్డ్, ఈ కాలం నేమ్ అన్నది కావాలి. ఈ కాలం నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, వీఆర్ గెటింగ్ ఫ్రమ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి, ఆర్డర్ బై, దెన్ కాలం నేమ్ కావాలి కదా, నేమ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ షార్ట్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ నేమ్ అయితే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే లాస్ట్ నేమ్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు ప్రతి కాలం కూడా వీ కెన్ మేక్ ఇన్ అండ్ ఆర్డర్. సో క్లిక్ ఆన్ సీరియల్ నెంబర్, బై డిఫాల్ట్ ఇది సీరియల్ నెంబర్ బేస్ చేసుకుని వచ్చింది. నా ఫస్ట్ నేమ్ ఆర్డర్లో పెడుతున్నాం, దిస్ ఇస్ లాస్ట్ నేమ్, జెండర్, కాంటాక్ట్ నెంబర్. సో ఆల్ ద ఈ నెంబర్లన్నీ ఒకటే ఉన్నాయి కాబట్టి మనకి డిఫరెన్స్ కనిపించట్లేదు. సో ఎనీవే ప్రతి కాలంని కూడా మీరు అసెండింగ్ ఆర్డర్లో మీరు చూపించవచ్చు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి షార్టింగ్ ఫెసిలిటీని కూడా చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయవచ్చు, రైట్. సో దీంతో పాటు మనం డీటెయిల్స్ వ్యూలో నేర్చుకున్నటువంటి ఎడిట్, అప్డేట్, క్యాన్సిల్ కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. దానికోసం ఏం చేద్దాం, go to the properties, make it as auto generate edit button. బై డిఫాల్ట్ అది ఫాల్స్ ఉంటుంది, దాన్ని ట్రూ పెడితే ఏమవుతుంది, ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో నౌ ఇక్కడ ఎడిటబుల్ మోడ్లోకి తీసుకెళ్లాలంటే వాట్ వీ నీడ్ టు డూ, సేమ్ లైక్ డేటా లిస్ట్లో ఉన్నటువంటి ఎడిట్ ఐటమ్ ఇండెక్స్ ఇక్కడ ఉంటుంది మరి, కానీ ఇక్కడ ఎడిట్ ఇండెక్స్ అని పిలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 0 పెట్టాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా అక్కడ చేంజెస్ వచ్చినాయి. ఫస్ట్ రికార్డ్ ఎలా వస్తుంది, ఎడిటబుల్ మోడ్లోకి వస్తుంది. అంటే మీరు ఏ రికార్డ్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇండెక్స్ని ఏం చేయాలి, ఎడిట్ ఇండెక్స్కి పాస్ చేయాలి. సో అయితే ఎక్కడ చేయాలి అంటే గ్రిడ్ వ్యూలో మనకి దేనికి దానికి సెపరేట్ ఈవెంట్స్ ఉంటాయి, రైట్. అవి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రో ఎడిటింగ్ అని ఉంటుంది చూడండి, this one, row editing. So double click. Now p dot, see here, new edit index. మీరు అంత కష్టపడవలసిన అవసరం లేదు, మీరు ఏ రో మీద అయితే క్లిక్ చేశారో ఆ రో ఇండెక్స్ వాల్యూని అది ఆటోమేటిక్గా పట్టుకొచ్చి చూపిస్తుంది. సింపుల్గా మీరు చేయవలసిందల్లా ఏంటి, గ్రిడ్ వ్యూ డాట్ ఎడిట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఈ డాట్ న్యూ పేజ్ ఇండెక్స్. దీని తర్వాత ఏం చేయాలి, నీడ్ టు కాల్ ద గెట్ డేటా మెథడ్. వెరీ సింపుల్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, మీరు ఏ రో పైన అయితే క్లిక్ చేస్తారో ఆ రో ఎడిటబుల్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో చెక్ ఎడిట్ ఆటోమేటిక్ వచ్చేసిందిగా. సో దిస్ టైమ్ ఐఎమ్ క్లికింగ్ దిస్ వన్, సో యూ కెన్ ఎడిట్, రైట్. సింపుల్ బేసిక్స్ అండి. మనం చెప్పుకున్నటువంటి 7 వీడియోస్ ఇంత ముందు చెప్పుకున్నవన్నీ చేస్తే నథింగ్, ఏమీ ఉండదు. కావాల్సినవన్నీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకోవడం జరిగింది. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతి వీడియోని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నీట్గా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ క్యాన్సిల్కి అప్డేట్కి కోడ్ రాయాలి. సో బై డిఫాల్ట్ మీరు ఇది క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఆ ఈవెంట్ వి నాట్ ఇంప్లిమెంటెడ్. సో దానికోసం గ్రిడ్ వ్యూలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే దేనికి దానికి ఈవెంట్స్ సెపరేట్గా ఉంటాయి. ఇప్పుడు రో క్యాన్సిలింగ్ ఎడిట్, దిస్ ఈజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎడిట్ క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు గో టు దిస్ ఈవెంట్, డబుల్ క్లిక్. నౌ జీవీ డాట్ గ్రిడ్ వ్యూ డాట్ ఎడిట్ ఇండెక్స్. అయితే దాన్ని నార్మల్ మోడ్కి తీసుకురావాలంటే ఏం చేయాలి, ఇండెక్స్ వాల్యూ -1 ఇవ్వాలి, రైట్. సో -1 వస్తుంది. తర్వాత ఏం చేస్తారు,
get data method ని కాల్ చేస్తుంది. Now this time run and check. Edit this. Okay, I don't want to edit, cancel. Go back. Edit this, click on update. Again మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే రో అప్డేటింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయలేదు. సో జస్ట్ సేమ్ లైక్ డీటెయిల్స్ వ్యూ, మీరు అది సరిగ్గా చేసినట్లయితే ఇక్కడ ఏమీ ఉండదు. ఎక్స్ట్రా మీరు నేర్చుకునేది ఏంటంటే షార్టింగ్ ఒకటి, పేజింగ్ ఒకటి, అంతే. సో నౌ go to the events. Now we need to go to the updating here. Okay, this. సో అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆ రోలో ఉన్న రికార్డ్ని పట్టుకోవాలి. ఆ రో ఎలా వస్తుంది, మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఇక్కడ మనం టెంప్లెట్స్ ఫీల్డ్స్ వాడట్లా. సో ఏం చేయాలి, మనం బై డిఫాల్ట్గా ఫస్ట్ ఆ గ్రిడ్ వ్యూలో యూజర్ దేనిపైన అయితే సెలెక్ట్ చేసాడో ఆ రోని ట్రాప్ చేయాలి. రోని ట్రాప్ చేసిన తర్వాత జస్ట్ ట్రై టు రిమైండ్ అవుట్. మన డీటెయిల్స్ వ్యూలో కూడా ఆటో జనరేట్ కాలమ్స్ తీసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేసాం. అందులో ఏం చేస్తాము, ఆ రోని పట్టుకున్న తర్వాత ఆ రో తోటి మనకి ఏముంటాయి, వీ హ్యావ్ సెల్స్ ఆఫ్ 0. ఇన్ ద సెన్స్ ఫస్ట్ గ్రిడ్లో ఉన్నప్పుడు ఇది ఉంది కదా, దిస్ ఈజ్ సెల్ ఆఫ్ 0. ఇదేమవుతుంది, సెల్ ఆఫ్ 1. ఇన్ కేస్ సపోజ్ అందులో ఏదైనా కంట్రోల్ ఉందనుకోండి, మేబీ 1 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు. అప్పుడు సెల్ ఆఫ్ 0 డాట్ కంట్రోల్స్ ఆఫ్ 0, 1 అలా డీటెయిల్స్ వ్యూ ఒకసారి క్లియర్గా చూడండి, యూ విల్ గెట్ ద కంప్లీట్ ఐడియా. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, హియర్ వీ హ్యావ్ గ్రిడ్ వ్యూ రో, రైట్. Grid view row equal to, how we are getting this grid view, equal to grid view have the collection of rows. So collection ante we can identify with the help of index value. అయితే ఆ ఇండెక్స్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ తోటి వస్తుంది. ఏం చేస్తాను నేను, ఈ డాట్ రో ఇండెక్స్. సో దిస్ విల్ గివ్ యూ ఆ రో, అంటే యూజర్ సెలెక్ట్ చేసినటువంటి రో మొత్తం తీసుకొచ్చి మనకి ఇక్కడ ప్లేస్ చేస్తుంది. ఇన్ ద సెన్స్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఈ సపోజ్ ఈ రో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రోలో ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ రో కంట్రోల్ ఆఫ్ 0 అంటే దిస్ 1, సారీ సెల్స్ ఆఫ్ 0 అంటే దిస్ 1, సెల్స్ ఆఫ్ 1 అంటే దిస్ 1, రైట్. సెల్స్ ఆఫ్ 0లో కంట్రోల్ ఆఫ్ 1 అంటే అప్డేట్ వస్తుంది, సారీ కంట్రోల్ ఆఫ్ 0 అంటే అప్డేట్ వస్తుంది, 1 అంటే క్యాన్సిల్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 2 కంట్రోల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ రిమైనింగ్ థింగ్స్ వచ్చేటప్పటికి మనకి ఏమున్నాయి, ఒకటే కంట్రోల్ ఉంది. సో ఏం చేస్తాము, సెల్స్ ఆఫ్ 0 డాట్ కంట్రోల్స్ ఆఫ్ 0 అని చెప్పేసి వేస్తాము. సో దాన్నే ఇక్కడ మనం రాయాలి. నౌ ఫస్ట్ వాట్ we required serial number. So string serial number equal to, how we are getting the serial number, ఎలా వస్తుంది, row dot controls of 0, not 0 here. ఏం పెట్టాలి, 1 పెట్టాలి. ఎందుకు 0 కాదు అంటున్నాను, 0 అంటే ఏమొస్తాయి మనకి, ఈ అప్డేట్ క్యాన్సిల్ ఉన్న ఈ సెల్ వస్తుంది, అది కాదు కదా మనకు కావాల్సింది, ఈ సెల్ కావాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 1 తీసుకుంటాను. See here, ఇక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము. ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సెల్ ఫస్ట్, తర్వాత సెల్లో ఉన్నటువంటి కంట్రోల్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, రో డాట్ సెల్స్ ఆఫ్ 1 ఇండెక్స్ ఉన్న సెల్స్లో మనం ఏం పట్టుకోవాలి, కంట్రోల్ పట్టుకోవాలి. అయితే అక్కడ ఒకటే కంట్రోల్ ఉంది కాబట్టి నేను ఆఫ్ 0 ఇస్తున్నాను. అయితే డిజైన్లో చూడండి, ప్రతి కంట్రోల్ కూడా టెక్స్ట్ బాక్స్, దట్ ఈస్ నో అదర్ కంట్రోల్స్, అన్ని టెక్స్ట్ బాక్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తాను నేను, దీన్ని టెక్స్ట్ బాక్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను.
అండ్ నౌ ఈ టెక్స్ట్ బాక్స్తో మనకు ఒక ప్రాపర్టీ ఉంది కదా, దీనికి స్కోప్ పెడదాం. నౌ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ టెక్స్ట్ బాక్స్. అయితే టెక్స్ట్ బాక్స్తో మనకు ప్రాపర్టీ ఉంది కదా, టెక్స్ట్ అనే ప్రాపర్టీ. ఈ టెక్స్ట్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది, అందులో ఉన్నటువంటి వాల్యూని ఇస్తుంది. ఆ వాల్యూని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, సీరియల్ నెంబర్లో స్టోర్ చేస్తున్నాం. ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి చెక్ చేద్దాం. క్లిక్ ఆన్ ఎడిట్. నౌ అప్డేట్. సో అక్కడ మనకి 19 రావాలి. సో 19 కేమ్. ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ టెక్స్ట్ బాక్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనం పట్టుకోవాలి ఫస్ట్. సో గుడ్ దేర్. సేమ్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ నేమ్ అండ్ దిస్ ఈజ్ ఫర్ సెకండ్ నేమ్. దెన్ gender, then contact number. Okay, so first name, this is second name, and this one is gender, finally contact number. Okay, now ఈ cell of 0 అయితే ఇది ఏమవుతుంది, cell of 2, cell of 3, next one is 4, finally it is fifth one. Now all the values, మనం ప్రతి వాల్యూని కూడా ఇక్కడ వేరియబుల్స్లో ఫైండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాం, రెగ్యులర్ స్టఫ్ అప్డేట్ కమాండ్ రాసేస్తాం. సో హౌ cmd ఈక్వల్ టు న్యూ SQL కమాండ్. వాట్ ఈస్ అప్డేట్ క్వరీ, update student set. We will check here first. Here we have a query. Okay, దీన్ని యాస్టీస్కి తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నాను, విజువల్ స్టూడియోలో ప్లేస్ చేస్తున్నాను. వేరేస్ ఇక్కడ ఏం చేయాలి, we need to make it as first name, right? సో ఈ ప్లేస్లో ఏం చేస్తున్నాను, second name. Then here gender. Now here contact number, and finally here serial number. Okay, so next parameter is connection object, right? cmd dot command type equal to command type dot text, then cmd execute non-query. So execute అయిపోయిన తర్వాత what we need to do, gv dot edit index equal to return back to the read only -1, then call the get data. So this is the way to update the record. Okay, now run this. Now just click on edit. Now Vinil, now I'm making here Kumar, Vinil Kumar, then click on update. So automatically మనకి బ్యాక్ ఎండ్ లో కూడా అది అప్డేట్ అయిపోతుంది. We can check here. So this is okay. Now edit, make it as king, then update, execute here. Okay, ఈ విధంగా అప్డేట్ క్వరీ మనం కంప్లీట్ చేయొచ్చు. So next thing is how to delete the record. Same steps, go to the properties, then make it as auto delete button, auto generate delete button. ఫాల్స్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం, ట్రూ కింద కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈవెంట్కి వస్తాం. ఈవెంట్లో ఏముంటుంది మనకి, రో డిలీటింగ్ ఉంటుంది. డబుల్ క్లిక్ చేస్తాం, సేమ్ స్టెప్స్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఏ డాట్ రో ఇండెక్స్. సో బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రాసేస్తాం. బట్ ఈ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి అన్నీ అవసరం లేదు, జస్ట్ సీరియల్ నెంబర్ వస్తే చాలు. ఓకే, we need to change this query. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సిచ్యువేషన్లో మనకి కంట్రోల్స్ ఏమీ ఉండవు. దీని పక్కన ఎడిట్ బటన్ వస్తుంది, దెర్ ఈజ్ నో
కంట్రోల్స్. కాబట్టి ఏం చేస్తాము, డైరెక్ట్గా దాన్ని యాక్సెస్ చేసేస్తాం. ఎలా అంటే no need to convert into the text box, delete. Now there is no controls, so make it this is. Edit లో we have controls, but delete వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కంట్రోల్స్ లేవు. సో డైరెక్ట్గా అందులో ఉన్న టెక్స్ట్ తీసేసుకుంటాం, సెల్ 1లో ఉన్న టెక్స్ట్ తీసేసుకుంటాం. సో నౌ చేంజ్ ద query to delete query. So delete from student, then we required where condition, where serial number equal to serial number. So after executing, call the get data method. Run this. Now I want to delete, so this one, okay, Mr. 1 I want to delete. So there is no Mr. 1. So very simple, same like details view, అది అక్కడ సేమ్ ఇదే చేస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, అక్కడ సింగిల్ రికార్డ్ ఉంటుంది. సో ఇదే విధంగా మనకి దెర్ ఈజ్ ఎనదర్ ఆప్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్ట్ బటన్. Go to the properties, auto generate select button. Okay, so sometimes మన రో సెలెక్ట్ చేసినప్పుడు ఆ రోలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా సమ్వేర్ వి నీడ్ టు డిస్ప్లే. అలా డిస్ప్లే చేయడానికి మనకి సెలెక్ట్ అనే బటన్ పనిచేస్తుంది అనమాట. సో దీనికి కూడా మనకి ఈవెంట్ ఉంటుంది. Go to the events, here we have select index changing. So here we need to write the code. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, ఈ డాట్ న్యూ సెలెక్టెడ్ ఇండెక్స్. సో దీన్ని బట్టి మీరు పట్టేసుకుంటారు దాన్ని. సో సేమ్ క్వరీ అప్ టు హియర్, కాపీ. కానీ ఇక్కడ మనకి ఏముండవు, కంట్రోల్స్ ఉండవు. అండర్స్టూడ్? ఈ డాట్ న్యూ సెలెక్టెడ్ ఇండెక్స్. ఇక్కడ డిలీట్లో లాగా మనం రాయవలసి వస్తుంది, రో డాట్ సెల్స్ ఆఫ్ 1 డాట్ టెక్స్ట్, రైట్? సో దెన్ హియర్ cells of 2 dot text. Now here cells of 3 dot text. సో ఎక్కడైతే కంట్రోల్ ఉన్నాయో అప్పుడు కంట్రోల్ కింద కన్వర్ట్ చేయవలసి వస్తుంది, లేదు అంటే నాట్ రిక్వైర్డ్. సో ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి చూద్దాం. నౌ మీరు ఏ రికార్డ్ చెక్ చేయాలనుకుంటే ఆ రికార్డ్ పైన click చేస్తాం. Just click on select. Come to the LC. First name is Karthik, second name is Andrew, gender, contact number. So with display చేయండి, whatever you want, మీరు ఆపరేషన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రిడ్ వ్యూ తోటి ఆటో జనరేట్ కాలమ్స్ ఈక్వల్ టు ట్రూ ఉంచి వీ కెన్ వర్క్ ఆల్ ద ఫంక్షనాలిటీస్. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే, వెన్ యూ ఆర్ ఎడిటింగ్ you can change the serial number also. నేను ఇక్కడ ఏం చేస్తాను, 100 పెడతాను, 100 పెట్టి అప్డేట్ కొడతా. అప్పుడు మీరు ఏం చేస్తారు, అప్డేట్ రికార్డ్ వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 100. అలాగే మెయిల్ ఉంది, రైట్? యాక్చువల్లీ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ బదులుగా ఏం తీసుకోవాలి మనం, ఒక డ్రాప్ డౌన్ కానీ లేకపోతే రేడియో బటన్ కానీ తీసుకోవాలి. అండర్స్టూడ్? కానీ బై డిఫాల్ట్ అది ఏమిస్తుంది, మీకు టెక్స్ట్ బాక్స్ ఇస్తుంది. అలా కస్టమైజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఆటో జనరేట్ కాలమ్స్ని ఫాల్స్ పెట్టేసి మనకు కావాల్సినట్టుగా టెంప్లెట్స్ ఫీల్డ్స్ తీసుకుని డిజైన్ చేస్తాం. అది ఎలా అన్నది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే.